మాదిగల మూల పురుషుడు జాంబవంతుడు. సృష్టి మూలాలను తెలిపేది మాదిగల కులపురాణం జాంబపురాణం. ఇతడి పేరిటే మాదిగలను జాంబవంతులని, ఈ దేశాన్ని జంబూద్వీపమని అంటారు. నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట సమీపంలోని మన్నారు పోలూరు గ్రామంలో అళగ మల్లారి కృష్ణస్వామి ఆలయంలో ఈ జాంబవంతుడికి గుడి ఉంది. మాదిగల కులదేవత మాతంగి. మాతంగి పదమే కాలక్రమంలో మాదిగ పదంగా మార్పు చెందిందని చరిత్రకారుల నిర్ధారణ. ఆదిమ జాతులైన మాదిగలకు కులదైవంగా ప్రాచీన కాలం నుంచి పూజలు అందుకుంటోంది ఈ తల్లి. ఆంధ్రజాతి గర్వించే పూర్ణ ఘట పటం ఇది. విదిక అనే చర్మకారుడు 1వ శతాబ్ది నాటి అమరావతి స్తూపానికి దీనిని దానం చేశాడు. దీనిని ఆంధ్ర రాష్ట్రం రాజచిహ్నంగా స్వీకరించింది. ఈ శాసనానికి ఇంగ్లీష్, తెలుగు అనువాదాలను హైదరాబాద్లోని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సచివాలయం ఎదుట చూడగలం. కనిపించేది మాదిగవాణి దుర్గం. ఇది కడప జిల్లా రాయచోటిలోని సంబే మండలం రౌతుకుంట గ్రామం వద్ద ఉంది. 1100 సంవత్సరాల క్రితమే ఇది ఒక మాదిగ సైన్యాధిపతిది. మందిరం, వంటగది, శివాలయం, భటుల గది, కోట, కోనేరు ఈ శిథిలాలలో కనిపిస్తూ ఉన్నాయి. కోటకు వెళ్లే దారి ఇది. ఇది ఆ రోజుల్లోనే మాదిగ వీరుడు, ఆ వీరుడికో దుర్గం ఉంది అంటుంటే జాతి ఎంత గర్వంగా భావిస్తుంది. ఈ సైన్యాధిపతి కోటలోని శిథిలం కాకుండా ఉన్న శివాలయం భాగమిది. ఈ సైన్యాధిపతి తర్వాతి కాలంలో రాజయ్యాడు. కడప జిల్లా రాయచోటిలోని చిన్నమన్యం మండలం చాకిబండ గ్రామంలోని అక్కులమ్మ కొండ మీద ఇతని కోట ఉంది. కోట ప్రాకారమిది, కోట శిథిలాలివి. ఇక్కడ ఉన్న సరస్సును అక్కదేవతల కొలను అంటారు. ఈ సందర్శనీయ స్థలం జాతి ఒకనాటి ఔన్నత్యాన్ని చెప్పే ఈ కోటను సంరక్షించుకోవలసిన బాధ్యత జాతిది, రాష్ట్రానిది, దేశానిది కూడా. తెలంగాణలోని భువనగిరి సమీపంలోని కొలనుపాకు గ్రామంలో మఠం ఉంది. ఈ మాదిగ మఠాన్ని జాంబవ మఠం అని కూడా అంటారు. ఇక్కడ గోసంగి పురాణం తాళపత్ర గ్రంథాలలో మనకు లభిస్తుంది. కాటంరాజు దగ్గర ఉన్న మాదిగ వీరుడు బీర్నీడు సిద్ధిరాజుతో చేసిన యుద్ధాన్ని బీర్నీడు యుద్ధం అంటారు. కనిగిరి నియోజకవర్గం పెదచెర్లోపల్లి మండలం పెదఅలవలపాడు గ్రామంలో ఈ వీరుడి శిలా విగ్రహం ఉంది. కొంగవాల్ కత్తిది మాదిగలకు ప్రత్యేకం. విశేష సందర్భాలలో దీన్ని వాడుతారు. ఆ రోజుల్లో మాతంగి దేవత పూజారులుగా మాతమ్మలను ఏర్పరచటం ఉంది. ఈ వ్యవస్థకు కర్నూలు జిల్లా తుడిమెల్ల గ్రామం దగ్గరలోని సురభేశ్వర కోనలోని విగ్రహాలు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. 1895 కాలాల నాటి చర్మకారుల వృత్తిని, వస్త్రధారణను, ఇంటి తీరును, చర్మవాద్యమైన డప్పుతో ఆ కాలపు నాటి మాదిగ కళాకారులను ఇక్కడ చూడగలం. క్లౌ దొర భార్య అయిన రోషాంబి క్లౌ రాసిన వైల్డ్ సూయింగ్ శాండిల్స్ అనే గ్రంథంలో పై వివరాలు దొరుకుతూ ఉన్నాయి.